J10 టీవీకి స్వాగతం. తప్పుడు డాక్యుమెంట్ సృష్టీకరణ, పేద రైతుపై జులుం, భూ ఆక్రమణ. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామ శివారులో ఉన్న చిల్వేరు మల్లయ్య అనే పేద రైతుకు చెందిన 8 ఎకరాల భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించేందుకు పన్నాగం పన్నారు. అమెరికాలో నివాసం ఉంటున్న అక్కడే చనిపోయిన ప్రవర్ధన రెడ్డి పేర ఉన్న భూమి తమకు జీపీఏ చేశారని నారాయణ రెడ్డి అనే వ్యక్తి తప్పుడు జీపీఏని సృష్టించి 2024లో ఆది రమణారెడ్డి పేరున రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సృష్టించి పేద రైతు మల్లయ్య భూమిపై కన్నేశారు. తప్పుడు డాక్యుమెంట్లను ఉపయోగించుకొని అధికార పార్టీ నాయకులు అండతో పోలీసుల చేత బెదిరింపులకు గురి చేసి రైతు మల్లయ్య బోర్న విలపించాడు. తనపై తప్పుడు కేసులు వేయించి తన భూమిని దగ్గర రాకుండా చేస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన తాతల కాలం నుండి కాపాడుకుంటూ వచ్చిన భూమిని, దానిపై జీవనాధారం కొనసాగిస్తున్న కుటుంబ సభ్యులను తన భూమిపైకే తనను రాకుండా బెదిరిస్తున్నారని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఎంతమంది బాధిత రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ పేద రైతుపై కూడా అండగా నిలిచి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ జిల్లా అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. ఇప్పటికైనా పేద రైతు మల్లయ్య భూమిని కాపాడితే, అధికారులు స్పందిస్తే పేద రైతుకు న్యాయం చేసిన వారు అవుతారని తన గోడు వెళ్ళబోసుకుంటున్నాడు. చిల్వేరు మల్లయ్య భూ కబ్జాదారులపై, అదేవిధంగా వారికి సహకరించిన తప్పుడు దస్తావేజులు సృష్టించడానికి సహాయపడిన తహసీల్దార్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. నమస్తే మీడియా మిత్రులకు. నాది చెన్నవేలి గ్రామము, పోలేపల్లి శివారులో నాకు 6 ఎకరాల భూమి ఉన్నది. దాంట్లో ఆదిరామారెడ్డి అని ఎక్కడో ఫేక్ రిజిస్ట్రేషన్ ఏదో చేసుకొని వచ్చి మమ్మల్ని అల్లకెళ్ళి వెళ్ళగొట్టి నానా ఇబ్బందులు పెడుతున్నాను. నేను అంతా కంప్లైంట్, ఎంఆర్ఓ అంతా కంప్లైంట్ ఇచ్చిన ఎవరు పట్టించుకుంటారు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ నన్ను లోన్ వేసిండ్రు కూడా. ఈ కంప్లైంట్ ఇస్తే ఆయన ఎవరు నా బలరాజు షెడ్యూలో కొట్టిండ్రు, నా వర్షం ఎండబెట్టిరు, 4 ఎకరాల వర్షం వేసుకుంటే అందులో బోరు గీరు మొత్తం నాశనం చేసిండ్రు. బోరు పీసులు వీకల పోకడం, వైర్లు కట్ చేసుకోం, లాస్ట్ పైప్ లైన్ కూడా కట్ చేసిండ్రు. మొత్తం షేన్ ఎండిపోవాలని, మరి ఎండిపోయిన షేన్ ఆయన ఆక్రమిస్తాడో ఏం చేస్తాడో. 26 మందిని అందులో పెట్టి మళ్ళీ నన్ను అంటే కాడిపోకుండా 22 మంది మగవాళ్ళని 4 ఆడులను పెట్టి టెంట్లో అందులో గుడారాలు వేసి అందులోకి నన్ను ఓనియకుండా ఇక లైన్లు కనెక్షన్ ఇచ్చుకోకుండా మొత్తం షేను ధ్వసం బలరాని దూళ్ళని అందులోకి వెళ్ళి ఇడిచి బయటికి వెళ్ళగొట్టి చెట్లు చెదారం మొత్తం ఊలగొట్టి దాన్ని మొత్తం నా పొలి ఏ ఒక్కరు న్యాయం చేస్తలేదు. నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. నాకు ఏ విధంగా నన్ను కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చిన, నాకు ఎవరికన్నా నాకు మేలు చేయగలరని నా ఒక కోరిక. కాగితాలు సృష్టించి నన్ను నానా ఇబ్బందులు పెట్టి నన్ను అక్కడ రాకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. మొత్తం చుట్టుముట్టు గేట్ పెట్టే ఇళ్ళకి ఇళ్ళకి వెళ్ళిపో, ఇళ్ళకి రానేవద్దు అని చుట్టుముట్టు ఫినిష్ చేసి అండకు రానిస్తలేరు సార్. అందులో 22 మందిని పెట్టినారు, మగోళ్ళని 22 మంది, 4 ఆడులను పెట్టి అందులో మేము ఏమాత్రం పోతే మేము సాక్ష్యాలమని ఇరుగొట్టిన ఆదిరామణారెడ్డి అని వస్తాడు ఒక ఆయన. ఆదిరామణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరసింహరావు ఆయన, రాజేశ్వర్ రెడ్డి అని పోలీసుల ముందర నన్ను వండబెట్టి తొక్కిండు సార్. ఓ రోజు నేను ఆడ మన కొడుకు చచ్చిపోయిన ఆపత్తులు ఉంటే దూలకు నీళ్ళన్న దాపుదామని పోతే అప్పుడు ఆడు ఉన్నారు. ఏం సార్ ఇదేం దౌర్జన్యం, మేము ఆపత్తులు ఉన్నాం, మీది పద్ధతి కాదు కదా అని అంటే సెల్లు నేను ఇక్కడ వీడియో తీస్తుంటే సెల్లు గుంజుకొని పండబెట్టి తొక్కింది సార్ నన్ను. అందులో పోలీస్ ఆయన ముందరనే వెంకటరెడ్డి సార్ అని పోలీస్ ఆయన ముందరనే దొక్కితే కూడా ఆయన కూడా ఏమంటలేడు. నాకు న్యాయం చేయకపోతే ఇక ఆయన సత్యకాలం వచ్చింది సార్. నా దూళ్ళు నేను ఇక నాకు వేరే బతుకు తెరువు లేదు. అందరినీ చిన్నప్పటి నుంచి మా నాయన నాకు అప్ప చెప్పిండు. ఇక నాకు వేరే బతుకు తెరువు లేదు, ఇక అందరినీ చచ్చిపోతా సార్. ఇక నేను దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని నా అబ్దుల మీద నా పొలం మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ నుంచి ఏం అబ్దుల్ గిద్దులు ఏం రాలే. వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉంటారంట, వాళ్ళ భూమి ఉంటే ఉండొచ్చు, కానీ నా పొలం యాక్టిఫైడ్ చేసి నన్ను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇగో ఇది వాళ్ళు చేసుకున్న రిజిస్ట్రేషన్, ఈ దొంగ రిజిస్ట్రేషన్, దొంగ కాగితాలు ఇవన్నీ తయారు చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. చేయాలని కోరుతున్నా సార్. కలెక్టర్ మేడం, ఎస్పీ మేడం, ఎస్పీ సార్ అందరికీ నేను